ఒకటి మేడం, నిజంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది నార్మల్‌గా ఎంత ఎవరికి ఎంత కలిగించిందనేది మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఒక కపుల్, ఒక గుడ్ కపుల్ సమంత అండ్ నాగ చైతన్యకి సంబంధించి వాళ్ళు విడిపోవటానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగే కారణము. దీనికి సంబంధించి ఆ ఫోన్ ట్యాప్ అవ్వటం వల్ల దానిలో ఉన్న రహస్యాలు బయటకొచ్చాయి. వీళ్ళు విడిపోయారు. వాళ్ళు నిజంగా చూసినట్టయితే చాలా చూడముచ్చటగా ఉంటారాళ్ళు. బట్ చాలామంది దాన్ని ఇప్పుడు ముచ్చటగా ఉంటే సరిపోదండి. హ్మ్. మనసులు కూడా ముచ్చటగా ఉండాలి. హ్మ్. ఇవన్నీ ఏంటంటే పై మెరుగులే. హ్మ్. నిజంగా వాళ్ళ మధ్యలో నిజమైన ప్రేమ ఉంటే గనక హ్మ్. ఇలాంటి ఫోన్ ట్యాపింగ్‌లు, ఈ వివరాలు వీటి వల్ల విడిపోవాల్సిన అవసరం లేదు. హ్మ్. ఏది ఏమైనా వాళ్ళు విడిపోయినా కలిసున్నా, హ్మ్. ఇలాంటి ట్యాపింగ్ వల్ల వాళ్ళకి కలిసున్నా గానీ కలతలొచ్చినా తప్పేగా. హ్మ్. అసలు అక్కడ ఏమీ లేదండి. అసలు నువ్వెవడివి? అక్కడ రహస్యాలేమీ లేవు. వాళ్ళ హ్మ్. ఫోన్ ట్యాప్ చేసే హక్కు నీకెవరిచ్చారు? హ్మ్. ఇది మనం బేసిక్ క్వెషన్‌కే ఎళ్ళాలి. హ్మ్. దానివల్ల నష్టం జరిగిందా? లాభం జరిగిందా? ఏం జరిగిందా అనేది వేరే విషయం. హ్మ్. అసలు నీకు హక్కు లేదు. ఫస్ట్ నీకు ఇది తప్పు ఇది. ఇది తప్పు. హ్మ్. దీని తర్వాత వచ్చే పరిణామాల సంగతి మళ్ళీ దానికి అది వేరే సబ్జెక్ట్. వేరే సబ్జెక్ట్. అది వేరే సబ్జెక్ట్. ఫస్ట్ ప్రాథమికంగా మీకు వేరే వాళ్ళ ఫోనుల్లో సీక్రెట్‌గా రహస్యంగా వినే హక్కు మీకు లేదు. ఓకే. ఇంకొకటి మేడం, కేటీఆర్ గారు మాట్లాడుతూ, ఈరోజే మాట్లాడుతూ, ఎందుకా ఇంత గొడవ గొడవ చేస్తున్నారు? ఫోన్ ట్యాపింగ్‌లంటే ఇద్దరు ముగ్గురు చిల్లరగాళ్ళ పోల్లు చేస్తే చేసుంటాము ట్యాపింగు. పోలీసుల పనేది చేశారు. దీనికి మొత్తం అంతా దేశాన్ని మొత్తం తీసేసి ఊదర కొడుతున్నారు ఏంటని అంటారు. అంటే ఎలా ఇప్పుడు చూస్తాయి వ్యాఖ్యలు? ఆయనకి అంత తెలివి తక్కువడని నేను అనుకోను. ఆయన ఐటీ మినిస్టర్. హ్మ్. ఐటీ యాక్ట్ గురించి కూడా ఆయనకు బాగానే తెలుస్తుంది. హ్మ్. ఇప్పుడు నిర్భయ చట్టం ఉంది. హ్మ్. నిర్భయ చట్టంలో చాలా మందికి తెలియదు చట్టం గురించి. హ్మ్. 30 సెకన్ల పాటు ఒక అమ్మాయిని హ్మ్. కన్నార్పకుండా తేరిపార చూస్తే కూడా తప్పే. ఇది తెలుసా మీకు? సంగతి 30 సెకన్లు ఆ! ఆమె అనుమతి లేకుండా హ్మ్. ఆమె అభ్యంతరం చెప్పినప్పటికీ కూడా నువ్వు చూసినా గాని తప్పే. చూస్తే కూడా తప్పే. 30 సెకన్లు స్టేరింగ్ అంటారు దీన్ని. హ్మ్. కళ్ళార్పకుండా చూడటం. హ్మ్. ఒక మహిళని తిట్టడము, దుర్భాషలాడటము, ఇవి ఫిల్తీ లాంగ్వేజ్ అక్కడ దాకా వెళ్లకుండా హ్మ్. ఒక మహిళని వెంబడిస్తే కూడా తప్పే. 354 ABCD నిర్భయ యాక్ట్ కింద. ఓకే. మరి అలాంటప్పుడు ఎవరో ఒకళ్ళిద్దరు ఈ చిల్లరగాళ్ళవి చేశాము అంటే హ్మ్. నీ దృష్టిలో ఎవరు చిల్లరగాళ్ళు? ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చిల్లరగాడా? హ్మ్. ముఖ్యమంత్రి అయితే చేశారని తేలిందిగా. ఇంట్లోనే స్పై కెమెరా పెట్టారని తేలిందిగా. అన్ని విన్నారని తెలిసిందిగా. ఇప్పుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్తున్నాడు, ఇంకొకళ్ళు చెప్తున్నారు. వీళ్ళందరూ పనికిమాలినోళ్ళేనా మీ దృష్టిలో? వీళ్ళందరూ చిల్లరగాళ్ళేనా? మీరు ఒక్కళ్ళే పునీతులా? మీరు ఒక్కళ్ళే పవిత్రులా? అయ్యా కొడుకు ఇద్దరు. కానీ తాడి చెట్టు ఎందుకు ఎక్కామంటే దూడ మేత కోసం ఎక్కానని చెప్పటం అది కరెక్ట్ కాదు. అందుకని తప్పేదైతే ఉందో ఒప్పుకోవాలంటారు. మీరు ఒప్పుకోకర్లా ఒప్పిస్తారు. వాళ్ళు చేసిన తప్పే కాబట్టి. భుజంగరావు వాళ్ళు ఒప్పుకున్నారా? మామూలుగా ప్రణీత్ రావు ఒప్పుకున్నాడా? తిరుపతి అన్న ఒప్పుకున్నాడా? ఎవరు ఒప్పుకున్నారు? పిలిచి అడిగితే కస్టడీలో కూర్చోబెట్టి వాళ్ళ కస్టడీలో ఏం చేస్తారు, తంతారు, పొడుస్తారు అని అనడం ఒట్టి పచ్చి ఎవిడెన్స్ తీసుకెళ్లి పక్కన కూర్చోబెట్టి దీనికి ఏంటి సమాధానం చెప్పు అంటే వీళ్ళకి బల్బులు పగిలిపోతాయి, గుడ్లు పైకెక్కుతాయి, ఇట్లా పైకి. అది అందుకని ఒకటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నువ్వు చేసేది తప్పు, కనీసంలో కనీసం తప్పు ఒప్పుకుంటే అది వేరేగా ఉంటుంది. బుకాయించావనుకోండి నేరము ఇంకొక సెక్షన్ అధికం అవుతుంది, అంతకంటే ఏమీ లేదు. ఓకే మేడం. ఇప్పుడు హత్య చేస్తే ఒక నేరం, సాక్ష్యాధారాలు పాడు చేస్తే దొరకకుండా, సాక్ష్యాధారాలు మాయం చేస్తే ఇంకొక సెక్షన్, అలాగే శవాన్ని దొరకకుండా చేస్తే ఇంకొక సెక్షన్, ఇలా మల్టిపుల్ అవుతాయి సెక్షన్స్, కాంపౌండబుల్ అవుతూ ఉంటుంది, ఒకదానికోటి పెరుగుతూ ఉంటుంది. అందుకని ఇప్పుడు ఈ మధ్య చాలా మంది తెలివిగా ఏం చేస్తారంటే చంపేసి వచ్చి పోలీస్ స్టేషన్లో లొంగిపోతున్నారు. ఎందుకు ఎడుగుడు దొరుకుతాం, ఇంకో గంట 2 గంటలో దొరుకుతాం. ఈ దొంగ పోలీస్ ఆట ఎందుకని అంటే ఎవరో చెప్తారు వాళ్ళకి ఇలా చేస్తే. అంటే కొంతమంది మతి భ్రమణం ఉన్న వాళ్ళు కూడా ఇలా చేస్తారనుకోండి. చాలా మంది తెలివిగా ఏం చేస్తారంటే వచ్చేస్తే శిక్ష తగ్గుద్ది అంటారు. మల్టిపులే అవ్వదు, అంతేగాని శిక్ష మట్టుకు తగ్గదు. ఏది ఏమైనా అంటే నేను నిర్భయ యాక్ట్ గురించి ఎందుకు చెప్పానంటే మనకు తెలియని చట్టాలు చాలా ఉన్నాయి.
తెలుసుకుని మసలుకోవాలి. కానీ చట్టం కంటే కూడా ముందు తెలిసేది ఏంటి అంటే మనకి ఒక కామన్ సెన్స్. లా ఈజ్ నథింగ్ బట్ కామన్ సెన్స్ అండి. లాలో కొంచెం ఎలాబరేట్ చేసి చెప్తారు. కామన్ సెన్స్ ఏం చెప్తుంది నీకు? పక్కవాడిది తీసుకోవడం తప్పు. ఇది ఎవరికైనా తెలుసు కదా, చిన్నపిల్లడికి కూడా తెలుసు కదా. దొంగతనం నేరం, చట్టం దాకా వెళ్ళాలా? సరే, ఏదేమైనప్పటికీ అందుకోసం అని చెప్పి హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయమని చెప్తే కేసీఆర్ అది ఇంకొక మలుపు తీసుకుంది. ఆ మలుపు ఏంటి అంటే, ఇప్పుడు నువ్వు చేయించిందే అనధికారమైన పని. అయితే ఈ అనధికారమైన పనిని నువ్వు 5% చేయమంటే, 10% చేయమంటే, 20% చేయమంటే వాళ్ళు 100% చేసి చూపించారు. మీకు ఎగ్జాంపుల్ చెప్తా అర్థం అవటానికి. ఇప్పుడు ఒక కిరోసిన్ షాప్లో కిరోసిన్ అమ్ముతున్నాడు షాప్ వాడు. వాడు లీటర్కి 1/2 లీటరు దానిలో కల్తీ కలిపి అమ్ముతున్నాడు. అయితే వాడు షాప్ చూసుకోరా అని చెప్పి తన దగ్గర పనిచేసేవాడిని షాప్లో పెట్టి ఆడు ఎక్కడికో పోయాడు. వీడేం చేశాడు? ఆయనకేం తెలుస్తుంది? ఆయన 25% ఎట్లా కలిపాడు, ఇంకో 25% నేను కలుపుతా, ఆ మార్జిన్ డబ్బులు నేను కొట్టేస్తా. ఆయన ఏమనుకుంటాడు? 25 కలిపారు, నేను 25 కలిపాను, 50 కలిపిన సంగతి ఆయనకి తెలియదు కదా అని చెప్పి వీడి జేబులో వేసుకోవడం మొదలెట్టాడు. ఇది కూడా అంతే. వాళ్ళు మీరు ఇంత చెయ్యండిరా అంటే అంత చేశారు. ఆ అంత ఎందుకు చేశారు అంటే వాళ్ళ స్వప్రయోజనం కోసం చేశారు. ఇప్పుడు హీరోయిన్లని ఇలా వాళ్ళ ఫోన్లో ట్యాప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ రహస్యాలు విడిచే తెలుసుకుని ఆ రహస్యాలతోటి వీళ్ళు డబ్బులు గుంజుకున్నారు అని తెలుస్తుంది. అంటే కొంతమంది ఫోన్లు ట్యాప్ చేయమంటే వీళ్ళు ఇంకొంతమంది ఫోన్లు ట్యాప్ చేశారు. ట్యాప్ చేసి అవినీతికి ఇదొక మార్గం అయి కూర్చుంది. డబ్బులు కూడబెట్టుకున్నారు ఏతావాత. కానీ ఇప్పుడు ఉచ్చు బయటకు మొత్తం విషయం బయటకు వచ్చేసరికి కదిలింది కదా. ఈ డొంక కదిలినప్పుడు ఏమైంది అంటే ఇప్పుడు 2 ముగ్గురు ఆయన చేయమన్నాడు, మొత్తం వీళ్ళందరినీ చేశారు. ఎవరైతే ఇవన్నీ బయటపడవు కదా అనుకున్నారు. ఇప్పుడు గమ్మత్ ఏంటంటే ఈ ట్యాపింగ్ చేసిన వాళ్ళల్లో భుజంగరావు గారు ఉన్నారు కదా. పాప మంచి సిన్సియర్ ఆఫీసర్ అండి ఆయన. ఆయనకి కులం పిచ్చెక్కి వీళ్ళకి హెల్ప్ చేశాడు కానీ మంచి విద్యావంతుడు ఆయన. నాకు బాగా ఆయనతో కలిసి పనిచేశాను నేను. మేము ఫ్యామిలీ కౌన్సిలింగ్ దీంట్లో ఉన్నప్పుడు మాకు హెడ్ గా ఉండేవాడు ఆయన. డిపార్ట్మెంట్ తో కలిసి పనిచేశాను నేను. అయితే ఆయన భార్యాభర్తల సమస్యల గురించి వాటి గురించి మాట్లాడేటప్పుడు చాలా బాగా మాట్లాడేవాడు. చాలా అంటే ఆయన కవితలు రాసేవాడు భార్యాభర్తల సంబంధాల గురించి. మంచి పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి స్పీచెస్ ఇచ్చేవాడు బాగా స్టూడెంట్స్ కి. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా, అలాగే గంజాయి తీసుకోకుండా ఉండటం కోసము, అలాగే షీ టీమ్స్ వాళ్ళ దాని గురించి అంటే అవగాహన కల్పించడానికి అతను మంచి భాష మీద పట్టు అవన్నీ ఉన్నాయి భుజంగరావు గారికి. యాక్చువల్ గా ఆయన అసలు చాలా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ లాగా అనిపించేవాడు. అట్లాంటి వాళ్ళని కూడా వీళ్ళు నాశనం చేసి పెట్టారు అనవసరంగా. వీళ్ళ స్వార్థానికి వాళ్ళని బలి చేశారు. కానీ ఒకటి తెలియాల్సింది ఏంటి అంటే వీళ్ళు 5 సంవత్సరాలు ఉద్యోగస్తులు, పొలిటీషియన్స్ అనేవాళ్ళు. 5 సంవత్సరాలు కూడా ఉంటుందో ఉండదో తెలియదు. మీరు 30 సంవత్సరాల ఉద్యోగస్తులు. మీ పదవీ కాలం ఎక్కువ ఉంటుందా, వాళ్ళ పదవీ కాలం ఎక్కువ ఉంటుందా? మీకేమేమి ఉంటాయి? ఇంకా వాళ్ళకి పదవి ఊడింది అంటే ఏమన్నా కరప్షన్ ఛార్జెస్ అవన్నీ ఉంటే పెన్షన్లు అవన్నీ కూడా వస్తాయో రావో తెలియదు. కానీ మీకు అట్లా కాదు కదా. మీదెంత గౌరవమైన ఉద్యోగం. మొత్తం పోగొట్టుకున్నారు. అందుకే ఐఏఎస్లు ఐపీఎస్లు మీరు మీ సత్తా ఏంటో మీరు తెలుసుకోండి. మీ సత్తా ప్రకారం మీరు ఉండండి. ఇప్పుడు నిన్న మొన్న ప్రభాకర్ రావుని ఫోన్లో సంప్రదిస్తే ఆయన ఏమన్నాడు? ఎవరు అసలు మొత్తం రింగ్ లీడర్ ఏమన్నాడంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆదేశిస్తే కదా మీరు ఇదంతా చేస్తున్నారు, మేము కూడా పోయినసారి అలాగే చేసామని చెప్పి ఏడవలేక నవ్వినట్టు చెప్పాడు ఆయన. వీళ్ళ బతుకులు ఎలా అయిపోయినాయి అంటే ఏదో ఉంది సామెత, ఎంత బతికి ఇంటర్కి మాల్చి వచ్చినట్టు వీళ్ళు పోలీసు ఉద్యోగాల్లో ఎన్నో సాహసాలు చేసి
అంతా చేసి చివరికి చివరిగా ఇట్లా ఇరుక్కున్నారు. ఎలా ఇరుక్కున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఉమ్, వ్యక్తిగత గోప్యతకు సంబంధించి ఉమ్, ఇప్పుడు మనకు చూడండి, ఒక్క ఆధార్ కార్డుని బ్యాంక్ అకౌంట్కి అనుసంధానం చెయ్యము అని గనక ఎవరన్నా అంటే దానికి బలవంతం చేసే హక్కు లేదు అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఉమ్, సుప్రీంకోర్టు బ్యాంకులకు ఆదేశించింది ఇది వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన విషయము అని. అంటే ఒక ఆధార్ కార్డుకు ఉన్న విలువ, నంబర్కు ఉన్న విలువ ఇక్కడ పొలిటీషియన్స్కి లేదా? ఉమ్, అంటే వీళ్ళకి వ్యక్తిగతమైన స్వేచ్ఛ లేదా వీళ్ళకి? అవును. అందుకోసం ఇది చాలా తీవ్రమైన విషయంగా పరిగణిస్తూ దీని మీద చర్యలు కూడా తీవ్రంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను.